హలో అండి, నమస్తే అందరికీ. ఈరోజు మన రెసిపీ పెసరపప్పుతో ప్రిపేర్ చేస్తున్నాను. అయితే వేసవికాలం కదా, అప్పుడప్పుడు మనం కందిపప్పు కన్నా పెసరపప్పు కొంచెం ఎక్కువ వాడుకుంటే ఒంటికి చలువ చేస్తుంది కదా, కాబట్టి నేను ఇలా ఈరోజైతే ప్రిపేర్ చేస్తున్నాను. చిన్న గ్లాసులో ఒక హాఫ్ గ్లాస్ పప్పు అయితే తీసుకొని ఒక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని ఇది కొంచెం వేపుకోవాలి. మరీ ఎర్రగా కాకుండా మామూలుగా ఇట్లా పచ్చివాసన పోయేంత వరకు వేపుకుంటే పప్పు అనేది టేస్ట్ బాగుంటుంది. దీంతో అయితే రకరకాలు చేసుకోవచ్చు, సాంబార్ లాగా, లేదంటే టమాటో పెసరపప్పు అలా చేసుకున్నా కానీ టేస్ట్ బాగుంటుంది. ఏది ఏమైనా వేసవి కాలంలో అప్పుడప్పుడు కొంచెం ఇలా పెసరపప్పు వాడుకుంటే బాగుంటుందని ఇలా చేస్తున్నాను అనమాట. ఇది వేపిన తర్వాత దింపేసుకొని ఇందులో వాటర్ వేసి 2 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి. కడిగేసిన తర్వాత ఒక పెద్ద గ్లాసుడు వాటర్ వేసి ఒక 5 నిమిషాలు పప్పుని నానబెట్టుకోవాలి. ఇలా పప్పు నానబెట్టుకుంటే తొందరగా ఉడికిపోతుంది, కుక్కర్లో వేయనవసరం లేదు. ఇప్పుడైతే పప్పు 5 నిమిషాలు నానింది కదా, స్టవ్ మీద పెట్టేస్తున్నాను. మంటను మామూలుగా లో ఫ్లేమ్లోనే పెడుతున్నాను కొంచెం ఉడికే వరకు. ఇది తొందరగా పొంగిపోతుంది అనమాట. ఇది కొంచెం ఉడికిన తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ కన్నా తక్కువే పసుపు, అంటే పప్పు క్వాంటిటీ తక్కువ ఉంది కాబట్టి పసుపు కూడా తక్కువే వేసుకోవాలి. ఇందులోకి అయితే నేను 2 పెద్ద సైజు టమాటాలు ఇలా కట్ చేసి పెట్టుకున్నాను, ఒక పచ్చిమిరపకాయ, తర్వాత హాఫ్ ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. పప్పు అనేది ఒక 70% ఉడికిన తర్వాత ఇవి 2 కూడా వేసుకోవాలి. వాటర్ తక్కువ అనిపించింది, మళ్ళీ ఒక పావు గ్లాస్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అట్లనే టమాటో ముక్కలు, పచ్చిమిరపకాయలు కూడా వేసి బాగా ఉడికించుకుందాం. కందిపప్పు అయితే కొంచెం లేట్ ఉడుకుతుంది కదా, పెసరపప్పు అలా కాదు, తొందరగా ఉడికిపోతుంది. ఆరోగ్యానికి కూడా మంచిదన్నమాట వేసవి కాలంలో, కాబట్టి అప్పుడప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకుందాం. దీనిలోకి అయితే ఇప్పుడు ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను. పప్పు అనేది బాగా ఉడికిపోయింది. కారం అయితే ఒక హాఫ్ టీ స్పూన్ వరకే వేస్తున్నా. ఎండాకాలం కాబట్టి కారం కొంచెం తక్కువ తింటేనే శరీరానికి మంచిది కదా. ఇవి 2 వేసిన తర్వాత మరో 2 నిమిషాల పాటు ఉడికించుకొని దింపేసుకోవటమే. ఆ 2 నిమిషాల్లో కొంచెం ఒక 5-6 రెబ్బల చింతపండును నానబెట్టి కొంచెం పులుసు అనేది పిండుకోవాలి. మరీ ఎక్కువ కాకుండా కొంచెం అయితే సరిపోతుంది పులుపు. ఇది దింపేసుకున్న తర్వాత ఇప్పుడు తాలింపు కోసం అయితే ఎల్లిపాయలు అయితే నేను కంపల్సరీ వేస్తాను. పప్పులో టేస్ట్ అనేది బాగుంటుంది, మంచి స్మెల్ కూడా వస్తుంది. ఒక చిన్న గరిటెడు ఆయిల్ వేసి అందులోకి 5-6 వెల్లుల్లిపాయలు వేసి, అట్లనే ఒక 4-5 ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు మొత్తం వేసి తాలింపు అయిన తర్వాత దించి పెట్టేసుకున్నాను. తర్వాత ఈ పప్పు బాగా ఉడికింది కదా, ఇది ఇందులో పోసుకోవటమే. అంటే కవ్వంతో ఎనిపే పని కూడా లేదనమాట, అంత మెత్తగా ఉడికిపోయింది. పెసరపప్పు అనేది తొందరగా ఉడుకుతుంది, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి.